అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ సాయిని మాట్లాడుతున్నాను. ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే, ఈ వార్ సిట్యుయేషన్‌లో మనకు తెలిసిన చాలామంది ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అందరూ కూడా కంగారు పడుతూ అసలేం జరుగుతుంది? ఏంటి? డ్రోన్ అటాక్స్ ఏంటి? మనం ఎటువంటి హెల్త్ టిప్స్ ఫాలో అవ్వాలి? ఎలా ఉండాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి పానిక్ అవుతున్న సిట్యుయేషన్ ఉంది. దాన్ని నేను పానిక్ సిట్యుయేషన్ అని అనను. ప్రిపేర్డ్‌నెస్ ఫేజ్ అని నేను భావిస్తాను. ఓకే. సో, దాని గురించి చిన్న వీడియో చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. ఇప్పుడు మనం చేయాల్సిందేంటంటే, ఇప్పుడు వార్ సిట్యుయేషన్ అనేది లెట్ అస్ లీవ్ ఇట్ టు ది కంట్రీ అండ్ టు ద బ్రేవ్ సోల్జర్స్ అండ్ టు ద హైయర్ అఫీషియల్స్. ఎందుకంటే దే నో ద బెటర్ జియో పాలిటిక్స్ అండ్ దే నో ద బెటర్ థింగ్స్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అనేది. సో, మన సైడ్ నుంచి మనం ఆర్మీకి గానీ, స్టేట్‌కి గానీ, నేషన్‌కి గానీ మన సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాం. సో, we respect the brave soldiers who are in the borders for who are risking their lives for our lives, with who are away from their families and who are spending sleepless nights. ఓకే. సో, ప్రెజెంట్ వచ్చేసరికి వార్ ప్రిపేర్డ్‌నెస్ గురించి మనం ఏం చేసుకోవాలంటే, ఈ డ్రోన్స్ అనే వాటి గురించి చాలామంది పానిక్ అవుతున్నారు. సో, ఈ పానిక్ సిట్యుయేషన్స్ అనేవి వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అది కూడా ఎవరికంటే ఎవరైతే ముసలివాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఆల్రెడీ కోమార్బ్స్ ఉన్నారో, లేదా కొంతమంది సున్నిత మనస్తత్వులు ఉంటారు. వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ కొంచెం రావడానికి, పానిక్ అటాక్స్, సైకియాట్రిక్ కంప్లెయింట్స్ రావడానికి, కొంచెం ఆందోళన, యాంగ్జైటీ డిజార్డర్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో, వాళ్ళకైతే కొంచెం మనోధైర్యం పెంచుకోవాలి. సో, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంచెం సపోర్ట్ చేయండి. వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలగకుండా ఉండడానికి మన సైడ్ నుంచి మనం ప్రయత్నం చేసుకుందాం. ఇంకొకటేంటంటే, ఈ డ్రోన్ అనేది కూడా చాలామంది భయపడుతున్నారు. డ్రోన్ ఎవరి మీదకొస్తది? ఎప్పుడొస్తది? ఎలా వస్తదనేది. డ్రోన్ అనేది జస్ట్ ట్రాకింగ్ సిస్టమ్ అండి. ఇది హ్యూమన్ ఐడెంటిఫికేషన్ ట్రాకింగ్ సిస్టమ్. ఎక్కడైతే జనాలు మాసెస్‌లో ఉన్నారో, సపోజ్ మనం ఒక పెళ్ళికెళ్ళామనుకోండి. ఇప్పుడు మనం బోర్డర్ ఏరియాస్‌లో ఉన్నప్పుడు జనాలందరినీ కూడా బ్లాక్ అవుట్స్ అని, బ్లాక్ నైట్స్ అని, ఎక్కడా కూడా గుంపులుగా తిరగొద్దని, ఇళ్లల్లోనే ఉండమని ఎందుకు చెప్తున్నారంటే, ఇప్పుడు మనం ఏదైనా సరే పెళ్ళికో, ఏదైనా సరే ఇప్పుడు వెళ్ళామనుకోండి, డ్రోన్ వచ్చినప్పుడు ఏం చేస్తదంటే, దే పర్సీవ్ ది హ్యూమన్ కౌంటే చూస్తదక్కడ. మనం సివిలియన్సా లేకపోతే ఆర్మీ పీపుల్ అనేది తెలీదు. అలాంటప్పుడు ఏం చేస్తదంటే, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అంటే ఇట్ ప్రెజెంట్స్ ఇట్ యాస్ ఎన్ ఆర్మీ. అలాగే మన చేతిలో గనుక చిన్న ఆయుధం కనిపించినా దే ఫీల్ దట్ ఇట్ ఈస్ ఏ వెపన్ లైక్ గన్ గానీ, ఎలాగని అనేది పర్సీవ్ చేసుకుంటది. ఎందుకంటే అది మెషిన్. సో, దానికి ఎవరు హ్యూమన్ డ్రైవర్ ఉండరు. దానంతట అది వస్తది. దాని పని దాన్ని చేసుకుంటది. షూట్ చేసేస్తది, ఎళ్ళిపోతది. కొన్నైతే సూసైడ్ డ్రోన్స్ ఉంటాయి. అప్పటికప్పుడు అది పేల్చేసుకుంటది, ఇవతలోళ్ళని కూడా ఇబ్బంది పెడతది. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మీరైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, డ్రోన్స్ అనేవి జనరల్‌గా జీపీఎస్ ట్రాకింగ్ గానీ, హ్యూమన్ ఐడెంటిఫికేషన్స్‌తో జరుగుతాయి. సో, మనం ఇళ్ళలో నుంచి బయటికి రాకుండా వీలైనంత వరకు ఇంటి లోపల ఉంటూ, అలాగే మన మొబైల్స్ గానీ, జీపీఎస్ ట్రాకర్స్ కానీ, ఇంటర్నెట్ కనెక్షన్స్ కానీ ఏవైనా సరే ఎవరైతే రిస్క్ జోన్ ఉన్నారో, ఇప్పుడు ఎవరైతే హై అలర్ట్ జోన్స్ ఉన్నారో అందరికీ వాళ్ళకండి ఇది. అంతేగాని ఇప్పుడు మనం ఏదైతే ప్రెజెంట్ అయితే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మనమైతే ఏపీ ఈజ్ ఔట్ ఆఫ్ రిస్క్ జోన్. ఏదైతే బోర్డర్స్ జోన్స్ ఉన్నాయో ప్రెజెంట్ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో, వాళ్ళకి కరెంట్ లేవు, సిగ్నల్స్ లేవు. ఇవన్నీ లేవడానికి కారణం ఆ డ్రోన్ అనేది లైట్‌ని, సౌండ్‌ని కూడా ఐడెంటిఫై చేసొచ్చి హ్యూమన్ ఫే మనం కనపడితే హ్యూమన్ బాడీ కనపడితే స్కాన్ ఒక రకమైన స్కాన్ చేసుకొని అది అటాక్ చేస్తది. సో, అందుకోసం ఇలాగ చీకట్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో, దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ప్లీజ్ కోఆపరేట్. ఇంకొకటేంటంటే, ఈ డ్రోన్ ఇంజురీస్ అనేవి చిన్న చిన్న బుల్లెట్ ఇంజురీస్ నుంచి పెద్ద పెద్ద బ్లాస్ట్ ఇంజురీస్, కొన్నిసార్లు పొరపాటున డెత్స్ కూడా జరగొచ్చు. సో, దీని గురించి మాట్లాడుకుంటే గనక ఫస్ట్ వార్ ప్రిపేర్డ్‌నెస్‌లో అందరం కూడా ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అనేవి మెయింటైన్ చేసుకోవాలి. అలాగే పిల్లలకి గానీ, పెద్దవాళ్ళకి గానీ అవసరమైన మెడికేషన్స్ గానీ, వాళ్ళకి అవసరమైన ఫుడ్ గానీ, వాటర్ గానీ చూసుకోండి. ఇంకొకటి మెయిన్ రూఫ్ టెర్రస్‌ల మీద, అలాగే హై స్టోరీ బిల్డింగ్స్ మీద కంటే కంపారిటివ్‌లీ సెల్లార్స్ అనేవి సేఫ్ అండ్ ప్రొటెక్టివ్ ఏరియాస్‌గా చెప్తున్నారు. అలా చూసుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇందాక మాట్లాడుకున్నట్టు గుంపులుగా కాకుండా ఉండడం మంచిది. ఇంకొకటి సౌండ్ వేవ్స్‌ని బట్టి కూడా ట్రాక్ చేస్తది కాబట్టి ఎప్పుడైతే మన ఇంట్లో దగ్గర సైరన్ మోగిందో లేదా ఏమైనా అలజడి లాంటి సౌండ్ వస్తది. ఎందుకంటే కొన్ని డ్రోన్స్ సౌండ్స్ కూడా చేస్తాయి. లైక్ ఎయిర్ క్రాఫ్ట్స్ అయిన సౌండ్ గానీ లేదా
సమ్ బీస్ సౌండ్ గానీ, అలాగా రకరకాల సౌండ్స్ చేస్తూ అది హిట్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా బ్లాస్ట్ సౌండ్స్ అనేవి వినపడతాయి. సో, అలాంటివి జరిగినప్పుడు గనక ఖచ్చితంగా మనం బయటకొచ్చేసి ఏదో అయిపోయింది, ఏదో జరుగుతుందని మాత్రం పానిక్ అవ్వద్దు. అలాగని మొబైల్స్ యూజ్ చేయడం, లేదంటే మనం అనవసరంగా మనం సిగ్నల్ ఇచ్చి ఆ డ్రోన్‌ని మన వైపు నుంచి మనం అట్రాక్ట్ చేసినోళ్ళం అవుతాం. సో, మీరు వీడియో షూట్ చేయడం గానీ, లేదంటే అలాంటివి మాత్రం చేయొద్దు. అంటిల్ అన్లెస్ ద సీన్ ఈజ్ సేఫ్. ఎప్పుడైతే సైరన్ మోగిందో సీ దట్ యూ ఆర్ ఇన్ రెడ్ అలర్ట్ జోన్ ఆర్ ఆల్రెడీ ఎ డ్రోన్ హ్యాస్ ఎంటర్డ్ ఆర్ దేర్ మైట్ బి సమ్ అటాక్ విచ్ ఈస్ ఆన్‌గోయింగ్. సో, దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని చేసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అనేవి దేనికి ఉపయోగపడతాయంటే అండి, ఇప్పుడు వార్ ప్రిపేర్డ్‌నెస్‌లో మనల్ని కాపాడుకోవడం కోసం ఒక డాక్టర్ పని, ఒక పారామెడికల్ గానీ, ఒక సిస్టర్ పని గానీ ఎవరి వల్ల కాదు. ఇప్పుడేంటంటే ఎవరికి ఎన్ని క్యాజువాలిటీస్ వస్తాయి ఏంటనేది ఎవరు అంచనా వేయలేని పరిస్థితి. ఇన్ కేస్ యుద్ధం గనుక తీవ్ర రూపం దాలిస్తే. సో, వాట్ ఐ మీన్ ఈస్ ఇలాంటి సిట్యుయేషన్‌లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా అయితే కోవిడ్‌లో మనం మనోధైర్యంగా చాలా పెద్ద ప్రాబ్లమ్‌ని, చాలా పెద్ద ఎపిడమిక్‌ని మనం ఆహ్, సక్సెస్‌ఫుల్‌గా ఫేస్ చేసొచ్చినోళ్ళం. ఆల్రెడీ 2, 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ అవుతుందంతే. సో, మనకిప్పుడు కోవిడ్ అంటే ఇప్పుడు భయం లేదు. అప్పట్లో ఫస్ట్‌లో కోవిడ్ వచ్చిందంటే హౌ వి యూజ్డ్ టు పానిక్, థింక్ ఆఫ్ దాట్ సిట్యుయేషన్. ఇప్పుడు కూడా ఈ డ్రోన్ అనేది కూడా ఇంచుమించు అలాంటిదే. సో, మీరు పానిక్ అవ్వకండి. వీ హ్యావ్ రెమెడీస్, వీ హ్యావ్ మెథడ్స్ టు ఫేస్ ఇట్ అండ్ అవర్ హైయర్ అఫీషియల్స్ అండ్ ద ఆర్మీ ఆర్ ఫేసింగ్ దాట్ మోస్ట్ ఎఫెక్టివ్ మేనర్. ఇప్పుడు దాకా మనకి ఎటువంటి ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ జరగకుండా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారంటే వాళ్ళ యొక్క నిబద్ధత, వాళ్ళ యొక్క కష్టం, కృషి అనేది కూడా వి సెల్యూట్ ది ఆర్మీ అండ్ వి ఎక్స్టెండ్ అవర్ కంప్లీట్ సపోర్ట్. మనం కూడా మన ఆర్మీకి ఖచ్చితంగా రుణపడాల్సిన సిచ్యువేషన్ ఇది. ఎందుకంటే ఇందాక మాట్లాడుకున్నట్టు దే ఆర్ ఇన్ వెరీ టఫ్ టైమ్ ఫర్ అవర్ సేక్. సో, ప్లీజ్ డూ రెస్పెక్ట్ అండ్ ప్లీజ్ డూ ఫాలో ది ఇన్‌స్ట్రక్షన్స్ గివెన్ బై ది హైయర్ అఫీషియల్స్. ఇంకొకటి మనకు జరిగే చిన్న చిన్న బుల్లెట్ ఇంజ్యూరీస్ కానీ, బ్లాస్ట్ ఇంజ్యూరీస్ కానీ, త్రూ అండ్ త్రూ పెనిట్రేషన్స్ కానీ, కొన్నిసార్లు ఆ కంగారులో దిగడం గానీ, వెళ్ళిపోవడం వల్ల గానీ, ఫ్రాక్చర్స్ గానీ ఇలాంటివి, లేదా కొన్నిసార్లు కొలాప్స్ లైక్ ఇల్లు కూలిపోవడం గానీ, గోడ పడిపోవడం గానీ, ఇలాంటి చిన్న చిన్నయి ఇలా జరిగినప్పుడు గానీ మనకి ఆర్థోపెడిక్ ఇంజ్యూరీస్ జరగడం కామన్. అలాగే మనకి బర్న్ ఇంజ్యూరీస్ జరగడం కామన్. సో, ఇలాంటి వాటికి మనం ఏం చేసుకోవాలంటే మన ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది రెడీ పెట్టుకోండి. సో, ఎప్పుడైనా సరే మనకి ఇలాంటి సిట్యుయేషన్స్ జరిగినప్పుడు మీకు అందరికీ తెలుసు. సీపీఆర్ ఈజ్ ఏ మస్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్. మీకు తెలుసు కూడా, చాలామంది మీరు చూసుంటారు. బస్‌లో కండక్టర్ చేశారు, దారి పొడుగుతున్న ఎవరో చేశారు. కొన్ని ఫ్లైట్స్‌లో కొంతమంది డాక్టర్స్ చేసి సీపీఆర్ బతికించారు. కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ చేసి బతికించారు. కొంతమంది లేమెన్ చేసి జనాలను బతికించారు. వీ హ్యావ్ సీన్ మెనీ వీడియోస్ విచ్ ఆర్ వైరల్ ఆన్ సీపీఆర్. సో, సీపీఆర్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ స్టెప్. అందరూ కూడా ఖచ్చితంగా దాని గురించి తెలుసుకోవాలి. సో, నేను బేసిక్‌గా చెప్పేదేంటంటే, మీరు ఏదైతే చిన్న చిన్న ఇంజ్యూరీస్ కానీ ఏమైనా ఉన్నాయో, మన ఇంట్లో ఉన్నటువంటి ఫస్ట్ ఎయిడ్ కిట్స్ తీసుకొని సీ దట్ అవర్ హ్యాండ్స్ ఆర్ నాట్ కంటామినేటెడ్. బికాస్ ఎక్కడైనా బ్లీడింగ్ ఉందా, ఊజింగ్ ఉందా అనుకోండి, ఫస్ట్ ఏబీసీ, ఎయిర్వే బ్రీతింగ్ సర్క్యులేషన్ కంటే ఫస్ట్ మనం ఆ ఊజింగ్, ఆ టొరెన్షియల్ బ్లీడ్ని మనం కంట్రోల్ చేయాలి. ఆ బ్లీడ్ని కంట్రోల్ చేయాలంటే మన హ్యాండ్స్ అనేవి కొంచెం హైజీనిక్గా, స్టెరైల్గా ఉండాలి. సో, సీ దట్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ ఆ ఫస్ట్ ఎయిడ్ కిట్ అవైలబుల్ తెచ్చుకొని మనం కొంచెం ఆ గ్లౌస్ కానీ అలాంటివి వేసుకొని ఫస్ట్ బ్లీడింగ్ ఆపేసేయండి. కొంచెం ప్రెషర్ అప్లై చేసుకోండి. టార్నికిట్స్ ఉంటాయి కదా, రోలర్ బ్యాండేజెస్ అవి కట్టండి. కాటన్ పెట్టి కొంచెం ఆపండి. దాని తర్వాత స్పైన్ సేఫ్టీ అనేది ముఖ్యం. మనకి ఎప్పుడైనా సరే కొంచెం సర్వైకల్ ఇంజురీస్ కానీ, లేకపోతే స్పైన్ ఇంజురీస్ కానీ ఉన్నప్పుడు పేషెంట్ని కదపడం అనేది కొంచెం సార్లు ఇబ్బంది అవ్వచ్చు. సో, అలాంటి సిచ్యువేషన్లో కొంచెం కదపడానికి ఆలోచించండి. సో దట్ అలాంటి సిచ్యువేషన్ వస్తే కనుక ఇట్ ఈస్ నాట్ ఏ బైస్టాండర్ సీపీఆర్. అక్కడ ఖచ్చితంగా హెల్త్ పర్సనల్ సీపీఆర్ అనేది అవసరం అవుతుంది. సో, అలాంటప్పుడు మీరు వెంటనే మన అంబులెన్స్కి కాల్ చేయడం, 108కి కాల్ చేయడం చేసుకోండి. నెక్స్ట్ తర్వాత మనం చాలామంది ఈ బ్లాస్ట్ ఇంజరీస్ కానీ జరిగినప్పుడు మనకి హాలో విస్కల్ ఇంజరీస్ అనేవి జరుగుతాయి. అంటే లంగ్స్ అవ్వచ్చు, ఇంటెస్టైన్స్ అవ్వచ్చు, ఇలాంటివి ఇంజరీస్ జరుగుతాయి. సో, అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే బ్రీతింగ్ అనేది కాంప్రమైజ్ అవుతుంది. కొన్నిసార్లు ఇలాగ పానిక్ అటాక్స్ వచ్చినప్పుడు కొంతమందిలో ఎయిర్వే అబ్స్ట్రక్షన్స్ జరుగుతాయి. వాంతులు అవ్వచ్చు, లేదా కొంచెం విపరీతమైన బ్లడ్ కానీ ఏమన్నా కానీ నోట్లో అడ్డుపడిపోయి వాళ్ళకి ఎయిర్వే
క్లియర్ అవ్వకుండా కొంచెం అడ్డుపడినప్పుడు హాస్పిటల్ అయితే మనం సక్షన్స్ అవి చేస్తాం. కానీ మనం పబ్లిక్‌లో జనరల్‌గా ఇంట్లో అందరికి ఆ సిట్యుయేషన్ ఉండదు కదా! సో, మనం భయపడకుండా జస్ట్ చేత్తో అయినా సరే జస్ట్ అబ్స్ట్రక్ట్ ఉన్న దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. అలాగే పేషెంట్స్‌ని కొంతమంది మాట్లాడించాలి ఫస్ట్. మాట్లాడిస్తున్నప్పుడు హెడ్ లిఫ్ట్ చేసి మాట్లాడించండి. కొంచెం కూర్చోపెట్టి మాట్లాడించండి. మాట్లాడిస్తే గనక ఎయిర్‌వే పేటెన్సీ ఉంటుంది. అలాగే దగ్గించండి. దగ్గుతున్నా సరే దట్ ఎయిర్‌వే కొంచెం పేటెంట్ అవుతది. సో, ఆ 2 మర్చిపోవద్దు. ఇంకొకటి మనం చేయగలిగిందల్లా ఏంటంటే పేషెంట్‌ని కొంచెం ఆహ్, ఆవేశపడిపోతూ ఎక్కువ సార్లు బ్రీతింగ్ తీసుకుంటారు. అలా చేయకూడదు. వాళ్ళని కంగారు పడకుండా ఉందని చెప్పి, మీరు సేఫ్‌గా ఉన్నారని చెప్పి, ఎక్కువ సార్లు బ్రీత్ తీసుకోకుండా డీప్ బ్రెత్స్ తక్కువ సార్లు తీసుకున్నా పర్లేదు. ఎక్కువ సార్లు తీసుకున్న డీప్ బ్రెత్స్ కానప్పుడు అది ఉపయోగపడదు. మన బాడీ ఆక్సిజనేషన్ మెయింటైన్ అవ్వడానికి. సో, డీప్ బ్రెత్స్ ఎక్కువ సార్లు కాకుండా తక్కువ సార్లు అయినా సరే డీప్ బ్రెత్స్ తీసుకుంటే గనక ఆక్సిజనేషన్ అనేది ప్రాపర్‌గా జరుగుతది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ కేస్ ఏమైనా సీపీఆర్ చేయాల్సొస్తే మీకు తెలుసు కదా ఆల్రెడీ. అరౌండ్ 100-120 చెస్ట్ కంప్రెషన్స్ పర్ మినిట్. అది చేసేటప్పుడు మీ వే మీ చ్ ఆహ్, మీ చేతులనేవి స్టెర్నమ్ మీద ఉండాలి. 2 చేతులు ఇంటర్లాక్ అయ్యి ఉండాలి. అలాగే ఎల్బోస్ అనేవి స్ట్రెయిట్ ఉండాలి. కంప్రెషన్ వచ్చేసరికి మినిమమ్ 2.5 ఇంచెస్, మినిమమ్ 5 సెంటీమీటర్స్ ఛాతీ అనేది లోపలికెళ్ళేటట్టు మీరు ప్రెస్ చేయాలి. అలాగే నిమిషానికి 100-120 సార్లు ప్రెస్ చేయాలి. ఇన్ కేస్ అదేమన్నా మీరు సింగిల్ పర్సన్ ఉంటుంటే ఇలాగా, అలా గనక డబుల్ పర్సన్ ఉంటే గనక బ్రీతింగ్‌తో పాటు సీపీఆర్ కంప్రెషన్స్‌తో పాటు బ్రీతింగ్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు కోవిడ్ తర్వాత మౌత్ టు మౌత్ బ్రీతింగ్ అనేది చాలామంది చేయడం లేదు. సో, దానికి మీరు ఏమైనా గొట్టం గానీ, పేపర్ గానీ పెట్టి కొంచెం ఆక్సిజనేషన్ బ్రెత్ అంటే మనం నోటి ద్వారా తీసుకొని ఆక్సిజన్ బ్రెత్ అనేది కొంచెం ఆ గొట్టం ద్వారా పేషెంట్‌కి ఇవ్వడం అనేది, బ్రీతింగ్ చేయడం అనేది కొన్నిసార్లు అవసరమైతే చేయాలి, తప్పదు. నెక్స్ట్ ఇంకోటి సర్క్యులేషన్. పేషెంట్ వచ్చేసరికి చెమటలు పట్టేసి ఉండడం, కొన్నిసార్లు మగతగా ఉండడం, మనలో లేకపోవడం, మేబీ డ్యూ టు బ్లీడింగ్ అవ్వచ్చు, లేదా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొలాప్స్ అయిపోతారు. సో, సర్క్యులేషన్ అనేది కూడా చూసుకోవడానికి మీరు ఫస్ట్ దగ్గరలో ఉన్న అంబులెన్స్‌ని అలాగే హాస్పిటల్‌ని కాంటాక్ట్ అయితే అక్కడ చూసుకుంటారు. ఇంకొకటి మెయిన్ ఎక్కడైతే ఆక్సిజన్ ఫెసిలిటీస్ ఉన్నాయో, ఎందుకంటే స్మోక్ ఇంజురీస్ అనేవి కామన్. బ్లాస్ట్ ఇంజురీస్ అలాంటివి జరిగినప్పుడు. సో, అక్కడ మాత్రం మనం ఖచ్చితంగా ఆక్సిజన్ అవైలబుల్ ఉన్న ఫెసిలిటీస్‌ని మనం ఎంచుకొని అక్కడికెళ్తే గనక కొంచెం ఫాస్ట్‌గా వాళ్ళేమన్నా ఇన్వేసివ్ వెంటిలేషన్స్ గానీ, లేకపోతే ఏమైనా దాన్ని బట్టి ఆక్సిజన్ ఇస్తే సరిపోతుందనేది డిసైడ్ చేస్తారు మీకు దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్స్. సో, నా వైపు నుంచి మీకు చెప్పేదల్లా ఒకటే, కంగారు పడకండి, ధైర్యంగా ఉండండి. పిల్లలు అలాగే ముసలివాళ్ళు ఫుడ్, మెడిసిన్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ మీరు ఎక్కడా కూడా మీ ఐడెంటిటీ రివీల్ చేయడం అంటే మీన్ గ్రూప్స్‌గా తిరగడం గానీ, లేదంటే మొబైల్స్ వాడడం గానీ, జీపీఎస్ గానీ మన సైడ్ నుంచి ఆ సిగ్నల్స్ ఉంటే వీఆర్ ఇన్వైటింగ్ డ్రోన్స్. సో, అలాంటివి లేకుండా చూసుకోండి. నెక్స్ట్ సీపీఆర్ అనేది ఖచ్చితంగా అందరం కూడా ఫాలో అవ్వాల్సిన టెక్నిక్. అందరికీ కూడా తెలియాల్సిన టెక్నిక్. సో, అందరూ కూడా దాని గురించి కొంచెం దృష్టి పెడతారని, కొంచెం ఎవరైతే తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఎన్ని ప్రాణాలు కాపాడుతామో ఎవరికీ తెలీదు. కోవిడ్‌లో మనం ఎవరం ఎన్ని ప్రాణాలు కాపాడామో మనకి తెలుసు, పక్కన వాళ్ళకి తెలుసు. సో, ఇప్పుడు అలాంటి సిట్యుయేషన్ వస్తే గనక జస్ట్ ఈ బేసిక్ సీపీఆర్ స్టెప్స్ తెలిసి మీరే అవతల వాళ్ళకి ప్రాణదాత అవ్వచ్చు. ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం, ఇన్ కేస్ వార్ గనక ఇలాగే గనక కొనసాగితే ఖచ్చితంగా బ్లడ్ స్కేర్సిటీ అనేది వస్తది. సో, సీ దట్ వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ డొనేటింగ్ బ్లడ్. బికాజ్ ఏమైనా బ్లాస్ట్ ఇంజురీస్ కానీ, ఏమైనా సివియర్ ఇంజురీస్ అయినప్పుడు బ్లడ్‌లో వాల్యూమ్ పోయినప్పుడు ఖచ్చితంగా మనం ఫ్లూయిడ్స్ ఎంత ఎక్కించినా సరే సిట్యుయేషన్ అనేది కంట్రోల్ రానప్పుడు బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ అనేది ప్రాణాలు నిలబెడతది. సో, ఖచ్చితంగా యూత్ అండ్ హూ ఆర్ ఫిట్ అండ్ హెల్తీ ఖచ్చితంగా మీరందరూ కూడా బ్లడ్ డొనేట్ చేయడానికి ప్రిపేర్డ్‌గా ఉండండి. బికాస్ ఇట్ విల్ సేవ్ many of the lives in coming future if the war continues like this. So, please follow these tips, and this is just for awareness. And if I am wrong, I am ready to correct if in any of my speech. So, thank you everyone.